మీనరాశి. ఈ మీనరాశిలో పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర, రేవతి ఈ నక్షత్రాలు ఉంటాయి. ఈ మీనరాశి జాతకులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవలసిన సమయము. అలాగే కుటుంబంలో పెద్దవారు ఎవరైనా ఉంటే వారి ఆరోగ్యం పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరు చాలా అపవాదులను ఎదుర్కోవాల్సిన సమయం రావచ్చును. అలాగే ఆర్థికంగా ఎటువంటి లోటు లేకున్నా కూడా ఈ మానసికమైన ఆందోళన, ఈ ఆరోగ్యపరమైన ఆందోళన అనేది కొంచెం మనిషిని డౌన్ చేస్తుంది. అలాగే ఎటువంటి ప్రయోగాలు చేయకండి డబ్బుతో, ముఖ్యంగా వ్యాపారం విషయంలో. అలాగే ఉద్యోగపరంగా చూసుకుంటే గనక ఈ మీనరాశి వారు కొత్త ప్రయత్నాలు చేయడం సూచించడమైనది. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఈ వారంలో పునాదులు వేస్తే గనక అవి భవిష్యత్తులో తప్పకుండా సత్ఫలితాలను ఇస్తాయి. ఈ మీనరాశి జాతకులు గతంలో ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్నారు. వారు చేస్తున్న శ్రమకు ఫలితం దక్కటం లేదే అని. కాబట్టి వారు ఈ వారంలో కొత్త ప్రయత్నాలు చేసుకోండి. ఇంకా అక్కడే ఉండి బాధపడుతూ ఉండటం కన్నా కొత్త ప్రయత్నాలకు పునాదులు వేసుకోండి. తప్పకుండా సత్ఫలితాలను ఇస్తాయి భవిష్యత్తులో ఈ వారంలో మీరు చేసే ప్రయత్నాలు. ముఖ్యంగా ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం ఈ మీనరాశి వారికి. ఎందుకంటే మానసికమైన ఆందోళన, శారీరకపరమైన ఆందోళన ఈ రెండూ ఉంటాయి మీనరాశి వారికి. ఇంకా ఆ రెండు ఉన్నాక ఆర్థికంగా బాగున్నా, ఉద్యోగం బాగున్నా, అన్ని బాగున్నా కొంచెం లోటు అనేది సహజంగానే ఉంటుంది కదా. కాబట్టి ఈ మీనరాశి వారికి ఆరోగ్యం పట్ల జాగ్రత్త అనేది చాలా అవసరం. అలాగే విదేశీ సంబంధ ప్రయత్నాలు చేస్తున్న ఉద్యోగస్తులు కానీ, విద్యార్థులు కానీ ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా ప్రయత్నాలు చేయండి. ఈ వారంలో విదేశీ సంబంధ ప్రయత్నాలు మీనరాశి వారికి సత్ఫలితాలను ఇస్తాయి. విదేశాలు అవ్వకున్నా కూడా వితిన్ ద కంట్రీ, మన భారతదేశంలోని దూర ప్రదేశాల్లో ఉద్యోగాన్ని పొందాలనుకున్నా, విద్యను అభ్యసించాలనుకున్నా తప్పకుండా ప్రయత్నం చేయండి. తప్పకుండా సత్ఫలితాన్ని పొందుతారు. ఓవరాల్గా చెప్పదలుచుకున్నది ఒకటే, ఈ మీనరాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. సాధ్యమైనంతగా ధ్యానం చేస్తూ ఉండండి. ఎర్లీ మార్నింగ్ 4:30కు లేచి చక్కగా ఒక అరగంట ధ్యానం చేసుకోండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యము. మిగిలిన అన్ని విషయాలు సానుకూలంగానే ఉంటాయి. ఈ మీనరాశి జాతకులు శివాలయ సందర్శన, శివుని ఆరాధన సత్ఫలితాలను ఇస్తాయి. శనికి సంబంధించిన ధ్యానం చేసుకోండి. అన్ని విధాలుగా చక్కగా ఉంటుంది ఈ వారం.